శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మిథున రాశికి శుక్లపక్షంలో 22 నవంబర్ నుండి 7 డిసెంబర్ వరకు మొదలు పెడితే ఈ మిథున రాశి వారికి స్వయం ఉపాధి సర్వీస్ రంగం వారికి అందరికీ కూడాను మెడిసిన్ టెక్నాలజీ ఫుడ్ రంగాల వారికి ప్రగతి ఉంటుందని చెప్తుంది. కొత్త పనులు రాకపోయినా పాత పనుల నుంచి లాభం వస్తాయి. కస్టమర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రచారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్సాప్, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి రెస్పాన్స్ డబుల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి దూరంగా ఉన్న ఫైళ్ళు ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఎన్నో రోజులుగా ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ఎదురు చూస్తున్నటువంటిది పర్మనెంట్ అవ్వడం ఇలాంటివి అవుతుంది. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. వర్క్లో మెరుగైనటువంటి ఇది ఉన్నా కూడా స్ట్రెస్ కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగం వారికి మల్టీ టాస్కింగ్ పనులు సులభంగా ఉంటుంది. ఆన్లైన్ అవకాశాలు బాగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకి మీ మాట పార్టీ నాయకుల దగ్గర ప్రాధాన్యత పెరగడం, పబ్లిక్లో తిరిగేటప్పుడు కాస్త నోరు అదుపులో కొంచెం ఉంచుకుంటే మంచిది. మంచి నూతనమైనటువంటి కార్యక్రమాలకి పునాది వేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకి ఇంటర్వ్యూస్లో మంచి ప్రదర్శన చూపిస్తారు. పోటీ పరీక్షలు లాభం చేస్తారు. గ్రూప్ స్టడీ అయితే అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. విదేశీయుల్లో ఉన్న వాళ్ళకి ఉద్దేశీయ ఉద్యోగం ఇంటర్వ్యూల్లో విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. పేపర్ వర్క్ పెండింగ్స్ అంతా పూర్తి అవుతుంది. అప్లికేషన్స్ అంతా కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వివాహానికి ప్రయత్నం చేస్తే ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం. మీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర చెప్పి ఒప్పించండి. కుటుంబ సభ్యుల మీద సోదరులతో సోదరీమణులతో మంచి అనుబంధం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో శాంతి సౌఖ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. ఎవరైనా కుటుంబ సభ్యునికి ఉద్యోగంలో మంచి పురోగతి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొత్త కాంట్రాక్ట్స్ 2026 నుంచి బాగా పికప్ అవుతారు. కొంచెం నత్తనడగ్గా ఉంటుంది, చక్కగా అవుతుంది. ఇల్లు, ప్లాట్, భూమి కొనడానికి ఉత్తమమైనటువంటి సమయం. అడ్వాన్స్ లాంటిది ఇవ్వడం మంచి చేయండి. ఇంట్లో వాస్తు మరమ్మతులు ఏమైనా చేసుకుంటే చాలా మంచిది. ఆర్థికంగా అదనపు ఆదాయం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రుణాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకా ఆర్థికంగా అనేటప్పటి తర్వాత ఏమొస్తుంది, ఆరోగ్యం, కొంచెం డైట్, నిద్ర ఇవన్నీ కూడా కొంచెం మంచిది చేసుకుంటే మంచిది. కొంచెం ఎక్కువ నిద్ర చేయండి. కొంచెం అసిడిటీ వచ్చే ప్రాబ్లం ఉంటాయి, కొంచెం జాగ్రత్త పడండి. ఆందోళన ఏం పడాల్సిన అవసరం లేదు. చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే చాలు. ఓవరాల్ ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్న చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. శుక్రవారం అమ్మవారికి లక్ష్మీ ఆరాధన చేయండి. శని భగవానునికి శనీశ్వరున్నాడు తైలాభిషేకం చేయండి. కుబేరునికి ఆ పచ్చటి నూనె ఉంటుంది చూసారా, కుబేర నూనె, కుబేర కుంకుమ, దాంతో దీపం వెలిగించి చేయండి. పచ్చడి బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీకు కావాలి కాబట్టి పెసరపప్పు, తర్వాత పచ్చి కూరగాయలు ఇలాంటివన్నీ కూడా దానం ఇవ్వండి. గ్రీన్ కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 5 అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మిథున రాశి వారికి ఈ నెల చాలా బాగుందని కూడా చెప్పచ్చు. మీకు వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా కనబడుతున్న నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి ఫిక్స్ చేసుకోండి. మా అడ్మిన్స్ మీకు మాట్లాడి మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయోస్తు.